ఏం చెప్పాలా సినిమా గురించి అసలు లిటరల్ గా అన్నిటికన్నా బెస్ట్ సీన్ చెప్పాలి అబ్బా అందులో క్రొకడైల్ తో ఉంటది ఒకటి ఫైట్ వేరే లెవెల్ అసలు అది అది మాత్రం చూస్తుండే థియేటర్ లో గూస్ బంప్స్ లైక్ లైవ్ లో చూసినట్టుంది తెలుసా లైవ్ ఎక్స్పీరియన్స్ చేసినట్టుంది అది అసలు ఓవరాల్ గా సూపర్ అబ్బా అసలు మూవీ గురించి లాగ్ అంటే మనోడు ఏం చేసిండు అక్కడ మెల్లగా స్టార్ట్ చేసిండు మూవీ కానీ కామెడీస్ కానీ కొన్ని ఫైనల్ టచ్ మాత్రం వేరే లెవెల్ ఇచ్చి పడేసిండు బట్ మారుతి గారు ఓకే కానీ కొంచెం ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసినట్టు అనిపించింది నాకు అంటే కామెడీ పరంగా ఓకే కామెడీ పరంగా కానీ రొమాన్స్ కానీ ఫైటింగ్ కానీ ఓవరాల్ గా అంతా ఓకే కానీ సమ్వేర్ డిసప్పాయింట్ అయితే చేసిండు ఫ్యాన్స్ ని అది ఒక్కటి కొంచెం చేయకుంటుంటే బాగుండు అని చెప్పేసి అయితే అనిపించింది దబిడి కొట్టేసి ఎక్కడ మాటలు అర్థం కాకుండా సాంగ్స్ అర్థం కాకుండా తర్వాత కంటెంట్ కూడా కొద్దిగా బాగాలేదు. మన ప్రభాస్ గారు చేసే సినిమా కాదు అది. నిజంగా ప్రభాస్ గారు ఇలాంటి సినిమాలో చేస్తాడని అయితే నేను ఊహించలేదు. ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు అని చెప్పి అనుకున్నాను. కానీ ఇలాంటి సినిమా చేసి మళ్ళీ అర్థం పర్థం లేని మ్యూజిక్ కొట్టి అర్థం పర్థం లేని సీన్లు పెట్టి చేస్తారని అనుకోలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాను నేనైతే మాత్రం. ఎందుకంటే ఉన్నది వాస్తవంగా చెప్పుకోవాలా. చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఆ వర్క్ అంతా కూడా చిన్నపిల్లలు చూసే సినిమా పర్వాలేదు, ఓ మాదిరిగా ఉంది. మనం అనుకున్నంత రీతిలో పండగ సీజన్లో అద్భుతమైన హిట్ కొట్టి ముందుకు వస్తారనుకున్నాం ప్రభాస్ గారు. కానీ ఆయన కొంచెం వెనకబడారే అనుకోవాలి. ఎందుకంటే అలాంటి సినిమా చేయకూడదు. ఆయన స్థాయికి అలాంటి సినిమా చేస్తే మనం జీర్ణించుకోలేకపోతున్నాం ఆ క్యారెక్టర్ని, ఆ సినిమాని. తర్వాత వాళ్ళ మనవడు నానమ్మ బాండింగ్ చూపించకుండా ఆమె కోసం పెద్ద త్యాగం చేస్తున్నట్టు అది మనం జీర్ణించుకోలేకపోయాం. ఆ బాండింగ్ కూడా సినిమా బాగానే ఉంటుంది. 2-3 రోజులకు చిన్న పిల్లలు అందరూ చూస్తారు కాబట్టి పర్వాలేదు. మరీ 3 గంటల చిల్లర సినిమా పెట్టాడు, అదొక బోరు. ఏదేమైనా ప్రభాస్ గారిని ఆశించిన రీతిలో చూడలేకపోయాం. చాలా బాధేసింది. మారుతి పెద్దవాళ్ళని డీల్ చేయలేడండి. ఏదో చేసేద్దాం అనుకుని చూస్తాడు, అలా చూపిద్దాం అనుకుంటాడు, ఇలా చూపిస్తాడు అన్నట్టుగా అయిపోయింది మనకి. ఆయన ఏదైనా చిన్న సినిమాలకి బాగుంటాడు తప్ప ఇలాంటి సినిమాని డీల్ చేయాలంటే చాలా కష్టం. కథ మంచిదే కానీ కథనం, స్క్రీన్ ప్లే బాగోలేదు, కంటెంట్ బాగోలేదు. కానీ కథ మాత్రం చాలా అద్భుతమైన కథ. దాన్ని డీల్ చేసే విధంగా చేస్తే ఇంటర్నేషనల్ సినిమా అది. ఆ ఇంటర్నేషనల్ సినిమాని తీసుకొచ్చేసి ఇక్కడ చిల్లర మల్లరగా చేసి దానికి తగ్గట్టుగా మ్యూజిక్ డైరెక్టర్ చెడగొట్టేసి ఏదో చేసేద్దాం అనుకుని, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సన్నివేశాన్ని తగ్గట్టుగా మ్యూజిక్ కొట్టాలి తప్ప ఇష్టానుసారంగా కొట్టేస్తే మన అందరికీ కూడా బుర్రపాడైపోద్ది. సినిమా చూస్తున్నంతసేపు ఆ తలకాయ నొప్పి అలాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ సినిమా పట్ల. ఎర్రిప్ప ఛాలెంజ్లు చేయకూడదు. ఇప్పుడు అతనికి నచ్చింది మనకు నచ్చుతుందా? మన బిడ్డ మనకు చాలా అందంగా కనపడతాడు, ఎదుటోడు కూడా కనపడాలి కదా. ఇది సినీ ప్రపంచం. సినీ ప్రపంచంలో ఉన్నప్పుడు ఫ్లాపులు హిట్లు ఉంటాయి. కాకపోతే అంటే ఏం చేసామనేది దృష్టి పెట్టుకోలేదు. అసలు సీన్ కంటెంటే లేదు, ఎలా సినిమా హిట్ అయిపోద్ది నాకు అర్థం కాదు. ఛాలెంజ్లు చెప్తే సరిపోద్ది అనుకుంటున్నాం. అంటే తగ్గట్టుగా ఛాలెంజ్కి తగ్గట్టుగా సినిమా కూడా తీసి చూపించాలా. ఏవేవో చేసేసాం మన ఏదో మనం ఊహించిన కథ చేసేసాం అని అనుకుని ఆ మనసులో అనుకుంటే కాదు. ప్రజలకు అర్థమయ్యేలాగా కథను చెప్తేనే కథ సూపర్ హిట్ అవుతుంది. అంతే తప్ప ఇష్టానుసారంగా చేసేసి మనమే రుద్దేద్దామంటే కష్టమవుతుంది. లాస్ట్ని ఏదో చూపించాలని చూపించారు, ఏవో చూపించారు, అవి కూడా కరెక్ట్గా లేదు. మనం చూడని సినిమాలో ఎన్నో సినిమాల్లో ఉన్నాయి అలాంటివి. కాబట్టి ఏదైనా చక్కగా వాయిస్ కూడా ఎందుకు చేశారు అలాగా. మన ప్రభాస్ గారి వాయిస్ కూడా ఏదో ఏమంటారు, ఏదో శబ్దం ఎక్కువగా వచ్చి అసలు వినసొంపుగా లేదు, అసలు చాలా అసహ్యంగా ఉంది. కాబట్టి సినిమా మీద అంచనాలు ఇబ్బందికరమైన పరిస్థితి తోసేసాయి. సినిమా మాత్రం ఈ 3 రోజులు పర్వాలేదు, చిన్నపిల్లలు బాగా ఆకట్టుకుంటారు. ఎందుకంటే అలాంటి సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి, ఏదో భయం భూతాలు అవి కనపడుతున్నాయి కాబట్టి అక్కడక్కడ పర్వాలేదు.
నేను అదే అనుకున్నాను, ట్రైలర్ చూసి ఒక అద్భుతమైన హిట్ ఏమో ఇది అనుకున్నాను. మరి మూవీ ఎలా అయిపోయిందో చాలామంది చెప్పుంటారు. నేనేదో ప్రభాస్ గారు అంటే నాకు చాలా ఇష్టం, ఆయన్ని ఆ విధంగా చూడాలని అనుకోలేదు. ఒక అద్భుతమైన హీరో, ఒక పాన్ ఇండియా హీరో, ఈవేళ ప్రపంచ స్థాయిని గెలుచుకున్నటువంటి హీరో, మన తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన హీరో. నిజంగా చెప్పాలంటే అలాంటి హీరోని ఇంత చిల్లర సినిమాలు చూపిస్తాడని నేను అనుకోలేదు. పర్వాలేదు. ఎంతకి ఎంత ఇవ్వాలి? 10కి ఒక 4 ఇవ్వచ్చు. ఓల్డ్ క్యారెక్టర్ ఒకటి కనిపించలేదు, లాస్ట్ చేసి ఏదో చూపించడానికి ప్రయత్నం చేసి 2 అని చెప్పి పెట్టాడు. ఏదేమైనా అంత ఇబ్బందికర సినిమా 2, 3 అంటే మాత్రం కష్టమే. అన్ని డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాడో నాకైతే అర్థం కావట్లా. ఆ కథ చిన్న కథ, ఒక స్మాల్ కథ, ఏదో కావాలని పెద్ద పెద్ద హంగామా చేసి ఆ సినిమాని అర్థం కాకుండా చేసి సినిమాని ఓ రకంగా డిసప్పాయింట్ చేశారు సినిమాని. ఏదేమైనా కర్ణుడి చావుకి 1,00,000 కారణాలని ఆ సినిమాలో భాగం ఒక డైరెక్టరే కాదు, అందరిది ప్రాబ్లం ఉంది. చూసే జనాలంతా సంక్రాంతికి ప్రభాస్ 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 రాజాసాబ్ 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 అనుకున్నాం కాబట్టి మేము ఆ చిరంజీవి సినిమాని కానీ ట్రైలర్ని కానీ చూడలేకపోయినాం. అందులో ఏం కొత్త తరం కనిపించలేదు. ప్రతిసారి ఆ డైరెక్టర్ వస్తాడు, సంక్రాంతికి ఒక సినిమా తీస్తాడు, హిట్ కొడతాడు, పోతాడు. ఆ ఫ్యామిలీ ఆడియన్సే చూస్తారు కదా, మనకి ఎందుకులే అనుకున్నాం. కానీ ఇప్పుడు ప్రభాస్ సినిమా పోయింది కాబట్టి ఇంకా వేరే దారి లేదు, సచ్చినట్టు అదే సినిమా చూడాలి, మన చిరంజీవి గారి సినిమా చూడాలి. దాంట్లో మంచి కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఉంటే మాత్రం ఆ సినిమా ఇంకా సంక్రాంతికి అదే విన్ను, వన్ టైం వాచ్. ఎందుకంటే బాలకృష్ణ కూడా సంక్రాంతికి వచ్చుంటే బాగుండు, ఇప్పుడు పడుంటే బాగుండదు. అదేమో ఆల్రెడీ డిసెంబర్లోనే రిలీజ్ అయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు వన్ మ్యాన్ షో చిరంజీవికి ఎవరు అడ్డు లేరు. ఇప్పుడు రవితేజ గారికి అంత సినిమాకైతే అంత బజ్ లేదు, ఎందుకంటే ఇయర్కి 4 సినిమాలు తీస్తున్నారు కాబట్టి ఆయన ఒకటి అన్ని హిట్ టాక్లు ఏం రావట్లేదు, యావరేజ్ టాక్లు వస్తున్నాయి, మీడియం యావరేజ్ లేకపోతే బిలో యావరేజ్ టాక్ వస్తుంది. సో ఆయన మూవీ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఇప్పుడు చిరంజీవి గారి మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్, ఎందుకంటే అందులో వెంకటేష్ గారు కూడా వస్తున్నారంట. సో దాని మీదే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ సంక్రాంతికి అందరు ఫ్యామిలీగా పోవడానికి కూడా అదే బెస్ట్గా వర్కౌట్ అయింది. సో చిరంజీవి గారు స్టార్టింగ్లో భయపడ్డా, ప్రభాస్ చిరంజీవి వస్తున్నప్పుడు చిరంజీవి సినిమా ఎవరు చూడరేమో, ప్రభాస్ సినిమా ఉన్నది కాబట్టి చిరంజీవికి నార్మల్గానే చిరంజీవి సినిమాలు అంటే ఒక ఏజ్ ఆడియన్స్ పోవాలి, యూత్ పోరు అని చెప్పేసి అక్కడ లెవెల్ సెట్ అయిపోయింది. కానీ ఇప్పుడు చిరంజీవికి ఎందుకు కాంపిటీషన్, ప్రభాస్ ఎందుకు కాంపిటీషన్ పెట్టుకుంటున్నారు ఈ సంక్రాంతి టైంలో, ఆయనకు అంతే ముందు ఆయన తర్వాత తీసుకోవచ్చు కదా అనుకున్నా. కానీ ఇప్పుడు ప్రభాస్ సినిమా పోవడం వల్ల అసలు చిరంజీవి గారు ముందే సినిమా చూసి ప్లాన్ చేసుకున్నారో ఏమో కానీ మంచిగా కలిసి వచ్చింది చిరంజీవి గారికి. ప్రభాస్ మూవీ ఎందుకు పోయిందంటే మొత్తం మారుతి ఆయన చిన్నపాటి ఓం రౌత్ లెక్క ముంచిండు. అంటే ప్రభాస్ ఏమనుకున్నాడంటే నేను మొత్తం మాస్ యాంగిల్స్లోనే కనిపిస్తున్నా, సలార్ కానీ రాధేశ్యామ్ కానీ సాహో కానీ ఇవన్నీ మాస్ ఉన్న మాస్ యాంగిల్స్, మాస్ సినిమాలు. సో ఫ్యాన్స్ ఏమో వింటేజ్ ప్రభాస్ని చూడాలి, ఏనా కొడుకు అన్నాడో కానీ వింటేజ్ ప్రభాస్ని చూడాలని ఆయన చెవిలో పడ్డది. ఆ చెవిలో పడితే అరే మనం డార్లింగ్, మిర్చి ఆ టైపు సినిమా పడాలని చూస్తున్న టైంలో మారుతి గారు స్టోరీ పట్టుకొని వచ్చారు. అరే ఇదేదో రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఏదేదో వింటేజ్ ప్రభాస్ బయటకు వస్తాడని చెప్పేసి గుడ్డిగా నమ్మే ఆయన చేతిలో పెట్టేసిండు, మారుతి చేతిలో. ఇది అంటే 100% ఆయన ఎఫర్ట్స్ అయితే ఆయన పెట్టిండు, ప్రభాస్ అయితే ఆయన ఎఫర్ట్స్ ఆయన పెట్టిండు. మాస్ నుండి మొత్తం వింటేజ్ ప్రభాస్ ఎట్లా అయిండు అట్లా అయిపోయిండు, రొమాంటిక్ కానీ అన్నీ అట్లనే చేసిండు. కానీ ఏమైందేమో కానీ అసలు మారుతిరావు గారు ఆయనకి అంటే సినిమాకి వచ్చిన బడ్జెట్ వస్తే చాలు, మనం ఎక్కువ కష్టపడే అవసరం లేదు, మనం ఎక్కువ ఫోకస్ చేయడం అవసరం లేదు, ప్రభాస్ కాబట్టి సినిమా ఆటోమేటిక్ కొట్టకపోయింది అని అనుకొని 1000 కోట్లు కొడుతుంది అనుకున్నాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ బాగా పెట్టుకున్నాడు. అసలు ఆయన ఎఫర్ట్స్ ఏం లేవు అనిపిస్తుంది సినిమా చూసినప్పుడు, ఆయన ఎఫర్ట్స్ ఏం లేవు. హీరోయిన్లు కూడా బ్యాక్ యాక్టింగ్ చేశారు, అందరిది కృషి ఉంది. ప్రభాస్ గారిది ఇంకా ఎక్కువ ఉంది. ప్రభాస్ గారు అసలు వేరే లెవెల్లో ఆయన యాక్టింగ్ అని అన్నీ రొమాంటిక్ కానీ కామెడీ కానీ అన్నీ చేశారు. కానీ మారుతి గారు అడ్రస్ ఇచ్చారు. అసలు నాకు తెలిసి 20 మంది 30 మంది ఈజీగా వెళ్ళుంటారు ఆ లొకేషన్కి. ఆయన ఇల్లు సేల్ కూడా పెట్టారు అనిపిస్తుంది, మరి న్యూస్ వినిపిస్తుంది. కానీ ఖచ్చితంగా మొత్తం కర్త కర్మ క్రియ మారుతి. లాస్ట్ టైం ఓం రావు ఎట్లా ముంచిండో ఈ ఇయర్ మారుతి గారు ముంచారు. కానీ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. కానీ ఓర్చుకుంటే మాత్రం ఏ హీరోకి లేని ఫ్యాన్ ఒక రేంజ్ విజువల్స్ మాత్రం ఒక రేంజ్ గూస్ బంప్స్ ఇన్ ఫ్యూచర్లో రాబోతున్నాయి. స్పిరిట్ ఉంది, గాజీ ఉంది, సలార్ 2 ఉంది, పెద్ద లైనప్ అయితే ఉంది. అందులో 3 డైరెక్టర్లు కూడా తోప్ డైరెక్టర్లే.
సో అది మాత్రం ఒక పక్క. నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ మాత్రం అసలు ఆయన డిసప్పాయింట్ చేసే ఆయన లైఫ్లోనే లేదు డిసప్పాయింట్ చేయడం. మన ప్రభాస్ మన ఫ్యాన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేసుకుంటారో అంతకు మించి 10 ఇంతలు సందీప్ రెడ్డి వంగ వేసేస్తాడు. సో ఈయనని ముందు నుంచి ఈయన మారుతిని ముందు నుంచి అట్టిపండు అనుకున్నాం, కానీ ఆయన నిజంగానే అట్టిపండు అని ప్రూవ్ చేసుకున్నాడు. ఆయనలో కథ లేదు, ఏదో 1-2 సినిమాలు హిట్ అయింది కాబట్టి ప్రభాస్ దగ్గర ఛాన్స్ కొట్టేసిండు, బిస్కెట్ చేసిండు. ఇంకా పార్ట్ 1కే లేదు, ఇక పార్ట్ 2 అంటే ఇక ఆయన చూసుకోవడం. ఇక ప్రభాస్ గారు ఫస్ట్ ఒప్పుకోరలేండి, ప్రభాస్ గారు ఇక ఇంకో ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే ప్రభాస్ గారు లైనప్లో అసలు ఆయనకు ఫస్ట్ ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువ. ఇది ఈజీగా టాక్ వచ్చుంటే, హై లెవెల్ టాక్ వచ్చుంటే ఆయనకి ఇచ్చేటోళ్ళు. అసలు ఇంక ఇదే సల్ల పెడితే ఇంక ఆయనకి ఏమి ఇస్తారు. నెక్స్ట్ మారుతి కమ్ టు మై రూమే. ఇక నేను రేటింగ్ ఏమి ఇవ్వలేను బ్రో, 3 ఇస్తా బ్రో అంతే. అది కూడా ఓన్లీ ప్రభాస్ కోసం. అంటే ప్రభాస్ గారికి ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. మిక్స్ టాక్ వచ్చినా కూడా జనాలు విపరీతంగా వెళ్తారు. మరి అలాంటప్పుడు ఈ సినిమా గెలిచే అవకాశం ఉంది కదా. అంటే ఒకటి ఈ రోజు కదా రిలీజ్ అయింది. ఇప్పుడు జనాలు అనేది నెగిటివ్ పాజిటివ్ మామూలు మాట్లాడుతుంటారు, అది కామన్. అది ఇంకొక వారం తర్వాత కూడా రిజల్ట్ ఎట్లుంటుంది అనేది తెలియదు. అంటే భారీ సినిమాల మధ్యన రిలీజ్ అయింది కాబట్టి సినిమా ఫస్ట్ రోజే ఆ టాక్ రాకూడదు. మరి స్టోరీ ఎంచుకోవడంలో ప్రభాస్ ఏమన్నా డిసైడ్ సరిగ్గా చేసుకోలేదా, లేకుంటే సినిమా ఎట్లుందో మనకైతే నేనైతే చూడలేదు వాస్తవంగా. అంటే కొన్ని స్లోగా కూడా సినిమాలు ఆడే సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి రాజాసాబ్ కూడా ఒక 4-5 రోజుల తర్వాత మంచిగా ఆడే అవకాశాలు ఉన్నాయేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మారుతి గారి మీద చాలా మంది నమ్మకం పెట్టుకున్నారు, బట్ ఆయన వల్లనే మైనస్ జరిగిందని చెప్పేసి ట్రోలింగ్ కూడా చేస్తూ ఉన్నారు. సో మరి దాన్ని బట్టి చూస్తే మనశంకర్ వరప్రసాద్ ఖచ్చితంగా హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? సార్ ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్కి రాజాసాబ్కి కంపారిజన్ కాకుండా స్టోరీ అనేది దేనికైతే గట్టిగా ఉంటుందో, ఏదైతే బలంగా ఉంటుందో అదే సినిమా ఆడుతుంది. చిన్న సినిమా కావచ్చు, పెద్ద సినిమా కావచ్చు, స్టోరీలో దమ్ము ఉండాలి. ఇప్పుడు చాలా చిన్న సినిమాలు కూడా ఆడిన సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా మైనస్ అయిందంటే ఆ సినిమా ప్లస్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో సాంగ్స్ బాగున్నాయి, మల్టీ స్టార్ మూవీ, ఇద్దరు కూడా భారీ ఫ్యాన్స్, డైరెక్టర్ మీద కూడా నమ్మకం ఉంది కాబట్టి మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా కాబట్టి 100% సినిమా ఆడుతుందని అనుకుంటున్నాం. అన్న ఈ 2 సినిమాలే కాకుండా మిగతా సినిమాలు కూడా ఉన్నాయి, రవితేజ గారిది కావచ్చు, నవీన్ పోలిశెట్టి గారిది అండ్ శర్వానంద్ గారిది. మరి ఆ సినిమాల సంగతి ఏంటంటే ఇంకా ఉండవండి. ఇంకా నవీన్ పోలిశెట్టి ఆడవు. ఇంకా ఎందుకంటే నవీన్ పోలిశెట్టి, రవితేజది కూడా ఈ ఏదో భార్య భర్తల సినిమా ఉంది కాబట్టి భర్త భర్తలు విజ్ఞప్తి ఏదో పెట్టాడు కాబట్టి నా ఆలోచన ప్రకారం నా ఒపీనియన్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ పోలిశెట్టిది కానీ ఈ రవితేజ కానీ ఇవన్నీ సైడ్ జరిగిపోతాయి, కష్టం అండి ఇవి సినిమాలు ఆడు. సంక్రాంతి భారీలో దిగేది ఒకటి రాజాసాబ్ అనుకున్నాము, రాజాసాబ్ అది 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. రాజాసాబ్ కూడా ఒక వారం తర్వాత మంచి టాక్ వచ్చిందంటే ఈ రెండింటి మధ్యన పోటీ ఉండొచ్చు. అదే మనశంకర్ వరప్రసాద్ మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ అని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాజాసాబ్ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము, మిక్స్డ్ టాక్ అయితే వినిపిస్తుంది. సో ఎల్లుండి రాబోయే మనశంకర్ వరప్రసాద్ ఆ సినిమా కనుక హిట్ టాక్ వస్తే ఈ సినిమా నిలబడగలుగుతుంది అనుకుంటున్నారా? ప్రస్తుతం అండి ఈ రోజు రిలీజ్ అయిన ద రాజాసాబ్ విషయానికి వస్తే జనాల్లో మిక్స్డ్ టాక్గానే ఉందండి. వాస్తవానికి ఈ సినిమా మీద ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ గారు ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇటువంటి రోల్ చేయలేదు, ఇటువంటి జోనర్లో ఆయన సినిమాలు ఎప్పుడూ రాలేదు. అయితే మారుతి గారు కొంచెం వెరైటీగా ఉండి కొంచెం ఎంటర్టైన్మెంట్తో ఉన్న సినిమాలు తీస్తారేమో అని అందరూ అనుకున్నారు. అయితే ఏంటంటే ఆయన సబ్జెక్ట్ మీద గ్రిప్ లేకుండా ఏదో తోచిని తీసినట్టుగా అయిపోయింది. ఇలాగా ఇటువంటి సినిమాలను యాక్చువల్గా టీజీ విశ్వప్రసాద్ గారు ఎందుకు ప్రొడ్యూస్ చేశారో, ఆయన ఎందుకు ఇలా నష్టాలని కావాలని తెచ్చుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. యాక్చువల్గా మనకు దిల్ రాజు గారు ప్రతి విషయాన్ని మానిటర్ చేసుకుంటారండి. సినిమాలు ఈరోజు ఏం జరిగింది, రేపేం తీయాలి, ఎల్లుండి ఏం తీయాలి అని. అలా విశ్వప్రసాద్ గారు ఏమన్నా మానిటర్ చేసి ప్రతి సీన్ని ఏమన్నా అబ్జర్వ్ చేసి ఏమన్నా దగ్గరుండి ఏమన్నా తీస్తున్నారా లేదో చూస్తున్నారో తెలియట్లే. యాక్చువల్గా మారుతి గారు అంతకుముందు సినిమాలు కొన్ని మంచిగా తీశారు. అయితే ఒక పెద్ద హీరోని హ్యాండిల్ చేసే విధానం ఆయనకు తెలుసో తెలియలేదో అర్థం కాలేదు. యాక్చువల్గా ఈ విషయంలో అయితే మారుతి గారు పెద్ద ఆపర్చునిటీ పోగొట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. స్టోరీలోనే మిస్టేక్ ఉందంటారా, లేకపోతే స్క్రీన్ ప్లేలో మిస్టేక్ ఉందంటారా, చూపించడంలో మిస్టేక్ ఉందంటారా? యాక్చువల్గా స్టోరీ అయితే పెద్దగా ఒక మాదిరిగా ఉన్నానండి. తీసే విధానంలో మనం సరిపెట్టగలిగితే, జనాలను మెప్పించగలిగితే కనుక అది సూపర్ హిట్ అవుతుంది ట్రీట్మెంట్ ద్వారా. అలాగా మనం ఈ మధ్య కొన్ని సినిమాలు చూస్తే స్టోరీ ఏముందో అనుకుంటున్నాం. యాక్చువల్లీ మనం పండగకు వస్తున్నాం, మనం వెంకటేష్ గారి సినిమా, ముందు సంవత్సరం వచ్చిన వెంకటేష్ గారి సినిమా కూడా అది పెద్ద స్టోరీ అనేవి అనిపించదు. కానీ ఏంటంటే చూస్తున్నంతసేపు ఎంటర్టైన్మెంట్ ఉండి మనల్ని చూసేంతసేపు గ్రిప్పింగ్గా ఉంటుంది కాబట్టి అది హిట్ అయింది. అలాగే ఇప్పుడు ద రాజాసాబ్ విషయంలో కూడా మారుతి గారు కొంచెం మంచి శ్రద్ధ తీసుకుంటే ఒక పాన్ ఇండియన్ డైరెక్టర్గా అయ్యే అవకాశాన్ని
కోల్పోయాడు, ఆయనే చేతులారా పోగొట్టుకున్నాడు. ప్రసాద్ కి మంచి టాక్ వస్తే కనుక ఆ. సినిమా ఖచ్చితంగా ఇంకా పడిపోయినట్టే అంటారా? పడిపోద్దండి. అంటే పండగ అయ్యే వరకు ఎలాగైనా ఉంటుంది, ఎందుకంటే ఓవర్ఫ్లో ఆడియన్స్ అన్న మనకి ఉంటారు. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా, అది ప్రభాస్ గారి సినిమా ఉంది కదా, దానికి వెళ్దాం అనుకుంటారు. మనశంకర్ వరప్రసాద్కి ఏంటంటే ఇప్పుడు పెద్ద అడ్వాంటేజ్ అనే చెప్పాలి. రాజాసాబ్ కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉంది కాబట్టి, ఎక్కువగా ఏంటంటే మన జనరల్ ఆడియన్స్ కంటేనండి ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎక్కువ డిసప్పాయింట్ అయ్యారు ఈ విషయంలో. ఎంతో ఎక్స్పెక్ట్ చేసుకున్నారు, తీరా సినిమాకి వెళ్తే అది తోక లేకుండా తీసినట్టుగా ఉండి డిసప్పాయింట్ అవ్వడం అనేది కామన్ ఆడియన్స్ కూడా ఫీల్ అవుతున్నాడు. యాక్చువల్గా ఏంటంటే ప్రభాస్ గారి విషయంలో అందరూ ఎందుకు రియాక్ట్ అవుతారంటే ఆయన చాలా మంచి మనిషి, ఆయనకు మంచి సినిమా వస్తే ఆయన సినిమాలు అంటే వివాదరహితుడు, కల్మషం లేని మనిషి కాబట్టి ఆయన విషయంలో మంచి సినిమాలు వస్తే అందరూ ఆదరిస్తారన్న ఉద్దేశం ఉంది. అటువంటిది చేతులారా మారుతి కావాలని చేసినట్టుగా ఉందో, లేకపోతే విశ్వప్రసాద్ గారు సరిగా మానిటర్ చేయకుండా ఆ విధంగా జరిగిందో సినిమా అయితే ఫెయిల్యూర్ టాక్ అయితే వచ్చిందండి. ఇది మనశంకర్ వరప్రసాద్ గారికి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. దీని తర్వాత రేపు భర్త మహాశైలకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. అది కొంచెం కిషోర్ తిరుమల గారు సినిమా కొంచెం స్లోగా ఉంటుంది, కానీ ఏంటంటే పండగ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఏమన్నా హిట్ టాక్ వస్తే కనుక ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే తర్వాత నారీ నారీ నడుమురారి, అనగనగా ఒక రాజు, ఇలాగ కొంతమంది సినిమాలు ఉన్నాయండి, మంచి సినిమాలు ఉన్నాయి. ఏంటంటే వీళ్ళందరూ పండగనే టార్గెట్ చేసుకురావటం, అందులో ఈరోజు వచ్చిన రాజాసాబ్ కొంచెం ఫెయిల్యూర్ అవటం మిగిలిన సినిమాలకు అడ్వాంటేజ్ అనుకుంటున్నాను. ఆ సినిమాలు కూడా రిలీజ్ అయిన దాన్ని బట్టి మనం అసలైన రిజల్ట్ చెప్పగలం.